హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరికీ ఆ వరలక్ష్మి తల్లి ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ ఇంట్లో కూడా అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? చేసుకునే ఉంటారులేండి. ఒక చిన్న కామెంట్ చేయండి, చేసుకున్నారా లేదా. అలాగే నేను అందరినీ చూసి అందరిలాగా హడావిడిగా అయితే ఏం చేసుకోనండి. చాలా సింపుల్గా చేసుకుంటాను నా వరలక్ష్మి వ్రతాన్ని. వీడియో పూర్తిగా చూస్తే మీకు కూడా తెలుస్తుంది నేను ఎలా చేసుకున్నాను అని. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అబ్బా. మరొక్కసారి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నమస్తేస్తు మహామాయే శ్రీకంఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నేను వరలక్ష్మి వ్రతాన్ని చాలా సింపుల్గా అయితే చేసుకున్నానండి. చూస్తున్నారు కదా మీరు కూడా. ఇంతేనండి. ఇంకా నేను అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎవ్రీ ఇయర్ ఒకేలాగా అయితే అస్సలు చెయ్యను. నా ఓపికను బట్టి అయితే చేసుకుంటానండి. మళ్ళీ ఓపిక లేకపోయినా కూడా ఏదో హడావిడిగా అన్నీ చేసి పూజ టైంకి అలసిపోయి పూజలోనే అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనమాట పూజ చేసే టైంకి. అందుకే నాకు అలా ఇష్టం లేదు. నాకు ఎలా ఎంత ఓపిక ఉంటుందో అంత మాత్రమే మంచిగా అయితే చేసుకుంటానండి. ఇంకా అలాగే తులసి అమ్మవారికి కూడా ఇట్లా దీపం పెట్టుకుని వాయనం అయితే ఇచ్చాను. అలాగే అక్క వాళ్ళని అందరినీ పిలిచి ఒక 5 మందికి అయితే వాయనం ఇచ్చుకున్నానండి. ఇలా నా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను.